ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అండ్ ఆ సినిమా తర్వాత ఓరాద ఇద్దరు కృష్ణుడి తర్వాత జూనియర్స్ మూవీకి మీరు డైరెక్టర్గా మారాల్సి వచ్చింది. అంటే వాంటెడ్గా తీసుకున్న నిర్ణయమా, పరిస్థితుల వల్ల డైరెక్టర్గా మారారా? లేదండి. ఆ. నేను నా యాంబిషన్ అది. నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను కనుక డైరెక్టర్ అవ్వాలనే ఉద్దేశంలోనే ఉన్నాను నేను. యాక్చువల్గా నేను ఒక ఫ్రెష్గా ఫిల్మ్ సబ్జెక్ట్ చేసుకుని నరేష్కి చెప్పడం జరిగిందండి. నరేష్కి నచ్చింది, వాళ్ళ నాన్నగారు కూడా చెప్పారు ఈ గారికి. వీళ్ళు ఏంటంటే అది రీమేక్ ఫిల్మ్. అది జూనియర్స్ అనేది తమిళ్లో ధనుష్ ఫస్ట్ ఫిల్మ్ అండి. సెల్వరాఘవన్ గారు డైరెక్షన్గా ఆయన ఫస్ట్ సినిమా. అప్పుడు సూపర్ డూపర్ హిట్ అయిందండి. సూపర్ డూపర్ హిట్ అవుతే వీళ్ళు రీమేక్ చేద్దామని చెప్పేసి తిరుపతి ప్రసాద్ గారు, పారస్ జైన్ గారు అయినా వాళ్ళు కొన్నారు, వాళ్ళతో ఇద్దామని. ఆ సబ్జెక్ట్ మళ్ళీ దానయ్య గారు, భగవాన్ గారు వెళ్ళి మా బ్రదర్ చేస్తున్నాడు ఫస్ట్ టైం, రీమేక్ అయితే కొంచెం మాకు బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ సబ్జెక్ట్ కొనుక్కి తీసుకొచ్చారు వీళ్ళు. ఆ విధంగా రీమేక్ చేయొచ్చు. ఒక్కడి సినిమా జూనియర్స్ అది జనవరి 14th ఏదో సంక్రాంతికి రిలీజ్ అండి. మాది అదే జనవరి 26th రిపబ్లిక్ డే రోజుని జూనియర్స్ ప్లాన్ చేసాం. అప్పట్లో ఫస్ట్ సూపర్ హిట్ అయిపోయి కూర్చున్నాం. అవును, ఫస్ట్ 10 రోజుల తర్వాత కలెక్షన్ పెరిగేది అప్పుడు. అవును. అట్లాగా ఆ ఒక్కడి సినిమా వల్ల జూనియర్స్ నిలబడలేకపోయింది. కాకపోతే అది కమర్షియల్ గా మాకు లాభం చేకూర్చిన సినిమానే, అందులో మేము నష్టపోవాలి. రీమేక్ ఫిల్మ్ వాళ్ళు చేసిన దానికన్నా కూడా మేము ఖర్చు పెట్టి తీసామండి. సో మాకు అక్కడ సినిమా సూపర్ హిట్ సినిమా కనుకండి ట్రేడింగ్ అంత బాగా అయ్యింది ఇక్కడ. దాంట్లో మాకు ప్రాఫిటే కానీ మేము లాస్ అవ్వలేదు. అండ్ యాక్చువల్గా ఆ టైంకి నరేష్ గారి మార్కెట్ కూడా చాలా బాగుంది. అవును, బాగుందండి. అండ్ అక్కడ దాకా శ్రీ బాలాజీ సినీ ఆర్ట్ క్రియేషన్స్ మీద మీరు సినిమాలు తీశారు. దాని తర్వాత శ్రీ బాలాజీ సినీ మీడియా వచ్చింది, అంతే కదా? సో ఈ చేంజ్ రావడానికి కారణం దానయ్య గారితో గ్యాప్ రావడమే. ఓకే, దానయ్య గారు పార్ట్నర్ ఉన్నప్పుడు ఆ బ్యానర్ ఉందండి. దానయ్య గారితో మేము సపరేట్ అయిపోయిన తర్వాత మేము ఒక బ్యానర్ పెట్టాం, అదే బాలాజీ సినీ మీడియా. అవును, బట్ ఎందుకు మధ్యలో ఈ జూనియర్స్ తర్వాత ఆ బ్యానర్ స్టార్ట్ చేసి శంఖం మూవీ రావడానికి మధ్యలో ఒక 5 సంవత్సరాలు గ్యాప్ వచ్చినట్టుంది? రీజన్ ఏంటి? రీజన్ అంటే ఏం లేదండి, దానికి మధ్యలో పూరి గారితో దేశముద్ర అనే సినిమా చేసామండి. ఓకే, అందులో నేను పార్ట్నర్. ఆ మూవీ జరిగిందండి. తర్వాత మళ్ళీ కొద్ది గ్యాప్ తీసుకుని శంఖం మూవీతో స్టార్ట్ అయ్యామండి. సార్, అండ్ శంఖం మూవీ విషయానికి వస్తే శివ గారు డైరెక్షన్, తర్వాత ఆయన అక్కడ తమిళనాడుకి వెళ్ళి ఎంత పెద్ద డైరెక్టర్ అయిపోయాడు. సో ఆయన ఎల్లి స్టేజ్ లో చూసారు కదా మిమ్మల్ని. సో ఎప్పుడైనా మళ్ళీ మీట్ అయ్యారు ఆయన్ని? చాలా సార్లు కలిసామండి. మంచి వ్యక్తి అండి, చాలా మంచి డైరెక్టర్, మంచి వ్యక్తి అండి. బాగా రిసీవ్ చేసుకుంటారు, బాగా మాట్లాడతారండి. ఎప్పుడు ఫోన్ చేసినా సరే ఫోన్ చేసి మాట్లాడతారు. ఆయన వర్క్ స్టైల్ చెప్పాలంటే చాలా హార్డ్ వర్కర్ అండి. ఆయన చాలా ఒబిసిటీతో ఉండేవారు. ఆయన మా కుర్చీలో కూడా కూర్చునేవారు కదా, సపరేట్ ఒక స్టూల్ చేయించాం ఆయనకి. అసలు ఎప్పుడు కూడా నుంచినే వర్క్ చేసేవాడు అండి, అంత హార్డ్ వర్కర్ ఆయన. అంటే మేము ఆస్ట్రేలియా వెళ్ళామండి. అక్కడ మేము సమ్మర్లో వెళ్దామని ప్లాన్ చేసుకుంటే వీసాలు అయితే దొరకపోతే మేము వెళ్ళేటప్పటికి వింటర్ సీజన్ వచ్చిందండి. మాకు 3 o'clock మ్యాక్సిమం 3 అయ్యేటప్పటికి లైట్ పోయేది, సన్లైట్ పోయేది. పోతే చాలా షూటింగ్ అనుకూలంగా లేదు. మేము ప్లాన్ చేసుకుని 20 days అనుకున్నది మరి పూర్తి అవుతుందా లేదా అనేది మేము ఇద్దరం మరి మిగిలిపోతుంది, మళ్ళీ ఇంకో షెడ్యూల్కి మళ్ళీ ఆస్ట్రేలియా రావాలా అని చాలా ఖర్చు, చాలా టెన్షన్ పడేవాళ్ళం. డైరెక్టర్ రోజు సాయంత్రం మాకు మీరేమి టెన్షన్ అవుద్దండి, చక్కగా నేను అనుకున్నది అనుకున్నట్టే తీసేసి ఇస్తాను, మీకు తీసేస్తాను, నా ప్లానింగ్ అలా చేసుకుంటానని చాలా ఎర్లీగా స్టార్ట్ చేసి చక్కగా అనుకున్న మొత్తం తీసేసారండి ఆయన. ఒక్క షాట్ కూడా బ్యాలెన్స్ లేకుండా ఆస్ట్రేలియా ఏమైతే అనుకుని ప్లాన్ చేసుకెళ్ళామో ఒక్క షాట్ కూడా బ్యాలెన్స్ లేకుండా కంప్లీట్ చేసేసారండి ఆయన. అలాంటి డైరెక్టర్లను చూసినప్పుడు ఒక ఆనందం కలుగుతుంది కదా. అద్భుతం అండి. బేసిక్ గా ఆయన కెమెరామెన్ కదా ఫస్ట్. అవునండి, కెమెరామెన్ అండి. మనం చేసేటప్పుడు 2 సినిమాలు చేశారు ఇక్కడ. తెలుగులో అంత సక్సెస్ రాలేదు కానీ నేటివ్ లాంగ్వేజ్ కానీ పెద్ద చాలా పెద్ద డైరెక్టర్ అయ్యాడు. అట్లాగే మనసున్న మహారాజు టైంలో కూడా రాజశేఖర్ గారిని పెట్టుకుని చేస్తున్నప్పుడు కూడా ముత్యాల సుబ్బయ్య గారు కూడా ఏ రోజు ఏది బ్యాలెన్స్ పెట్టేవారు కాదండి. ఆయన కూడా అనుకున్నది అనుకున్నట్టుగా కంప్లీట్ చేసేవారు. అండ్ ఈ శంకర్ సినిమా విషయానికి వస్తే గోపిచంద్ గారు
అంటే ఏ నిర్మాతను కలిసినా సరే సినిమా హిట్టా ఫ్లాపా ఇవన్నీ పక్కన పెడితే నిర్మాతలను ఇబ్బంది పెట్టని హీరో అని చెప్పి గోపిచంద్ గారి పేరు చెప్తారు. సో మీతో ఆయన అసోసియేషన్ ఎలా ఉంది? బాగుందండి, చాలా బాగుంది సార్. చాలా బాగుంది. ఎప్పుడు అట్లాంటి ఇబ్బందులు ఏమి ఎవరితోనూ ఆయన అలాగా ఎవరిని ఇబ్బంది పెట్టడండి. మమ్మల్ని అయితే అసలు ఎప్పుడు కూడా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం అండి, ఫ్రెండ్లీగా చేసేవాళ్ళం. ఎట్లా జరుగుతుంది ఏంటి. బట్ రిపబ్లిక్ తర్వాత జేబీ ఎంటర్టైన్మెంట్స్ మీ బ్యానర్లోనే మీది మరో బ్యానర్, మూడో బ్యానర్, దాంట్లో గోపిచంద్ గారితో మీ సినిమా ఉంటుంది అని చెప్పేసి న్యూస్ ఆర్టికల్స్ కూడా వచ్చినాయి. వాస్తవం అండి. అవునండి, అవును. బట్ ఎందుకు మెటీరియలైజ్ అవ్వలేదు అది? అంటే దాన్ని చాలా మంది డైరెక్టర్లు అనుకున్నాం కానండి, హీరో గారికి మాకు నచ్చి సరిపడేంత కథ ఎవరో తీసుకురాలేకపోయారు. అందువలన అది కొంచెం వెనక్కి జరిగిందండి, అంతే. చాలా ట్రావెల్ చేసామండి అంత సినిమా చేయాలి. మూడో సినిమా సార్. అంటే ఓపెన్గా అడుగుతున్నాను, ఇంత పెద్ద నిర్మాతలు ఇన్ని సినిమాలు తీశారు, హీరో డేట్లు మీ దగ్గర ఉన్నాయి, కావాల్సిన బడ్జెట్ మీరు పెట్టుకోవడానికి రెడీగా ఉన్నారు, కథ ఇచ్చే రైటర్లు కానీ కథ ఇచ్చే డైరెక్టర్లు కానీ మీకు దొరకలేదు అంటే ఇక్కడ లోపం ఎవరి దగ్గర ఉంది? లోపం అనేది చాలా పెద్దవాడు. ఇక్కడ గ్యాప్ ఎక్కడి నుంచి వస్తుంది? అంటే మీరు అందరితో టచ్లో ఉంటున్నారా, లేదా ఇలా లో ప్రొఫైల్ చేయడం వల్ల మీరు అందరికీ గుర్తుండట్లేదా? అంటే నాకు క్వశ్చన్ అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ రోజు కథలు పట్టుకొని ఇండస్ట్రీలో 100 మంది రైటర్లు తిరుగుతూ ఉన్నారు. సరే, వాళ్ళలో పనికొచ్చే కథలు ఎన్నో, పనికిరాని కథలు ఎన్నో పక్కన పెడితే, గోపిచంద్ లాంటి హీరో రెడీగా ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి ఒక కథ పుట్టించుకోలేకపోయాము అంటే అది మన మైనస్ అని ఒప్పుకుంటారా? అంటే అండి, ఆయనతో సినిమా చేయాలంటే కొంచెం యాక్షన్ సినిమా ఉండాలండి, యాక్షన్ ఉండాలి. ఆయన యాక్షన్ హీరోగా పేరు పడ్డ వ్యక్తి, అలాంటి డైరెక్టర్ ఉండాలి మనకి. అటువంటి కథ కూడా దొరకాలి. యాక్చువల్గా మేము అనుకున్నది పెద్ద పెద్ద డైరెక్టర్లతోటే అనుకున్నామండి సార్, ఆయనతో చేయాలనుకున్నాం. చిన్న డైరెక్టర్లతో ఇప్పుడు అనుకోవాలా, కొత్త డైరెక్టర్లతో అసలు అనుకోవాలా సార్. అంటే ఆ కాంబినేషన్ అలా కుదరలేదు, అంతే తప్పండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, భగవాన్ గారు, పుల్లారావు గారు సినిమా అంటే బడ్జెట్కి ఏ లోటు ఉండదు. మీరు తీసిన సినిమాలు చూస్తే, మీ నేపథ్యం చూస్తే, ఏ మేకర్ అయినా ఎగిరి గంతేయాలి మీ దగ్గరికి రావాలంటే. సో కావాల్సినంత మీరు ఇందాక కృష్ణవంశీ గారు ఎగ్జాంపుల్ చెప్పారు, కావాల్సింటే బడ్జెట్ ఇస్తాము, సినిమా మాత్రం క్లైమాక్స్ మారదాం, మంచిగా రావాలని చెప్పేసి. నిజానికి ఇలాంటి నిర్మాతలు దొరకాలంటే అదృష్టం ఉండాలి. చాలా మంది డైరెక్టర్ జీవితాలు ఎందుకు నలిగిపోతాయి అంటే, వాళ్ళు కథ రాసుకొని వస్తారు, వాళ్ళు ఒక విజన్తో ఉంటారు, వాళ్ళకి బడ్జెట్ ఇస్తామని చెప్తారు, తర్వాత ఇవ్వరు, సినిమా పోద్ది, ఇండస్ట్రీలో లేకుండా పోతాడు డైరెక్టర్. సో నేను అడిగేది ఎందుకంటే, ఇంత మంచి మేకర్స్ కాబట్టి మీరు, సో మీ లో ప్రొఫైల్ మీకు ఏమన్నా మైనస్ అయిందా అని? అదేం కాదండి. యాక్చువల్గా తమిళ డైరెక్టర్ హరి గారితో అనుకున్నామండి. హరి గారితో గోపిచంద్ గారితో చేయాలనుకున్నాం. మంచి కాంబినేషన్, సూపర్ కాంబినేషన్, మంచి కాంబినేషన్ తీసుకొచ్చాం. 2 సార్లు వచ్చారు, గోపిచంద్ గారు కథ చెప్పారు సార్. అంటే ఆయన చెప్పిన కాన్సెప్ట్ నచ్చలేదు. అట్లా నచ్చగా అది మెటీరియలైజ్ అవ్వలేదు. కానీ లేకపోతే ఆ సినిమా మెటీరియల్ అయితే చాలా బాగుండేది. ఆ సినిమా సార్ మంచి కాంబినేషన్ అయ్యేదండి. మీరు అన్నట్టుగానే చాలా క్రేజ్ అండి. అప్పుడు కూడా జూజేగా న్యూస్లు వచ్చాయండి, సింగం హరి గారి డైరెక్షన్ లో గోపిచంద్ గారితో సినిమా రాబోతుంది, పలానా ప్రొడ్యూసర్స్ అని వచ్చేదండి. చాలా క్రేజ్ గా ఉండేది. కానీ మరి అదే మరి కథ సెట్ కాలేదు. బట్ ప్రాజెక్ట్ గా జరుగుంటే వేరే లెవెల్లో ఉండేది. ఎందుకంటే వారి డైరెక్షన్ కి ఈయన యాక్షన్ అదిరిపోయేది. అండ్ నేను క్వశ్చన్ అవుతాను స్ట్రైట్ గా, అంతే స్ట్రైట్ గా సమాధానం చెప్పండి. రాఘవ లారెన్స్ మీద భగవాను, పుల్లారావు ఇద్దరు ప్రేమతో ఉన్నారా, కోపంగా ఉన్నారా? అప్పుడు చెప్పాలంటే టు బి ఫ్రాంక్ అప్పుడు కోపంగా ఉన్నామండి. అంటే మేము అనుకున్న బడ్జెట్ వేరండి. సినిమా ఏదంటే చాలా డబుల్ అయిపోయింది అది, అందుకే అడిగింది. అవును, డబుల్ అయిపోయింది అది. యాక్చువల్గా మేము అనుకున్న బడ్జెట్, అగ్రిమెంట్స్ కూడా ఉన్నాయండి అప్పుడు, పక్కా అగ్రిమెంట్స్ కూడా ఉన్నాయి. బడ్జెట్ డబుల్ అయిపోయింది అప్పుడు. యాక్చువల్గా ఇండస్ట్రీలో అంతా ఇంకెళ్ళి సినిమా చేయలేరురా బాబు, ఈ సినిమా బయట పెట్టలేరు అనుకున్నారు అందరూ కూడా. రెబల్ ప్రభాస్ గారి డేట్స్, హీరో అసలు మామూలు క్రేజ్ కాదు. ఆ విషయంలో హీరో గారు బాగా కోఆపరేట్ చేశారండి. హీరో గారు బాగా కోఆపరేట్ చేసి ఆ సినిమా రిలీజ్ అవ్వడానికి చాలా హెల్ప్ అయ్యారు. ఇప్పుడు ఆ సినిమా లారెన్స్ గారితో చేసేటప్పుడు మేము అనుకున్న బడ్జెట్ అంతా కూడా సగం సినిమా అయ్యేటప్పటికే అయిపోయిందండి బడ్జెట్ అంతా.
ఆ సినిమాకి. మరి ఇంకా సగం సినిమా తీయాలి. ఇంకెంత బడ్జెట్ అవుతది అనేది పెద్ద ప్రశ్న అండి. అసలు సరే మరి ఈ లారెన్స్ గారు ఏ విషయంలోనూ అది కావాలి, ఇది కావాలి ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు. మరి దీన్ని కంప్లీట్ చెయ్యాలి. అట్లాగా సగం సినిమా అయ్యేటప్పటికి ఈ సినిమా లాసు, పెద్ద లాసు అనేది ప్రొడ్యూసర్స్‌గా మాకు తెలిసిపోయిందండి. అయినా సరే దాన్ని ఎక్కడా వదిలిపెట్టకుండా ఫస్ట్ డే ముహూర్తం రోజున ఎంత ఉత్సాహంగా ఉన్నామో అదే ఉత్సాహంతో కంప్లీట్ చేసి రిలీజ్ చేసామండి. లారెన్స్ పేరు మేమే చెప్పాంలే ప్రభాస్ గారికి. యాక్చువల్‌గా లారెన్స్ గారితో చేయాలని ఒక మంచి కాంబినేషన్ అవుతుంది, మంచి సినిమా అవుతుందని మేమే ప్రపోజల్ చేసాం. మీరే నమ్మారు ముందు. మేమే నమ్మాడు. మేమే ప్రపోజల్ చేసి మేమే తీసుకొచ్చాం. ప్రభాస్ గారు ఫాదర్ అనేవారు. "అబ్బా! లారెన్స్‌తో మీరు పడలేరా వద్దయ్యా, ఏదైనా డైరెక్టర్‌ని ఆలోచించండి" అనేవారు. లేదు లేదు మేము ఆయనతోనే చేస్తాం అన్నారు. సరే ఇక మీ ఇష్టం అన్నారు. ఆ కన్ఫర్మ్ అయినప్పుడు కూడా మాకు పార్టీ ఇచ్చారు. ప్రభాస్ ఫాదర్, "అరే మీరు అనుకున్న కాంబినేషనే, మీరు అనుకున్న డైరెక్టర్‌నే తీసుకొచ్చి చేస్తున్నారు ఆ సినిమా గ్రేట్" అని చెప్పేసి, ఆయన అంత ట్రబుల్ ఇస్తారని చెప్పినా, మీకు బడ్జెట్ ఎక్కువ చేస్తారని చెప్పినా కూడా సినిమా ప్రాజెక్ట్ కోసం నమ్మి మీరు మంచి ప్రాజెక్ట్ చేయాలని, ఈ ప్రాజెక్ట్ నమ్మి మీరు చేస్తున్నందుకు యువర్ గ్రేట్ అని చెప్పేసి ఆయన మాకు మంచి పార్టీ కూడా ఇచ్చారు అప్పట్లో. అయితే ఈ నేను ప్రశ్న అడగడం కూడా ఓపెన్‌గానే అడిగాను. లారెన్స్ గారి మీద కోపంగా ఉన్నారా? కామ్‌గా ఉన్నారా? మనసులో ఎలాంటి ఫీలింగ్ ఉందని చెప్పేసి. సో, ఇది ఓపెన్ సీక్రెట్. మీరు ఇంటర్వ్యూకి వస్తున్నారని చెప్పంగానే నాకు తెలిసిన 2, 3 ఇండస్ట్రీ వాళ్ళని Correct. అడిగినప్పుడు భగవాన్‌కి గాని, పుల్లారావుకి గాని ఇండస్ట్రీలో ఉన్న అతిపెద్ద బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ లారెన్స్. 'రెబెల్' సినిమాలో లారెన్స్ డైరెక్షనే, ఆ ఖర్చే హ్మ్. హాఫ్ ఆఫ్ ది మూవీకి బడ్జెట్ అయిపోయిందని చెప్పి అయిపోయింది. చెప్పారనమాట. సో, అంత ప్లానింగ్ లేకుండా ఎలా జరిగింది మూవీ? అది ఇక డైరెక్టర్ వల్లేనండి. సో, ప్లానింగ్ అనేది డైరెక్టర్ వల్లే. మీకు అర్థమవుతుండేదా సెట్‌లో? అర్థం అయ్యేదండి. సగం సినిమా అయిన తర్వాత ఏం చేయగలమండి? మనం ప్రొడ్యూసర్స్‌గా మన చేతుల్లో ఏముంటుంది? సగం సినిమా గొడవ పడితే అక్కడితో ఆగిపోతుంది. మంచి సినిమా అవుతది. కంప్లీట్ చెయ్యాలి అన్న ఉద్దేశంతో కంప్లీట్ చేశానన్నమాట. యాక్చువల్‌గా 'రెబెల్' సినిమా మీరు కమిట్ అయ్యారు గదా! ఆ టైంకి 'బాహుబలి' టాక్స్ స్టార్ట్ అయిపోయినాయి. హ్మ్. రాజమౌళి గారిని అడిగి హ్మ్. పర్మిషన్ తీసుకొని వచ్చి మీ దగ్గరికొచ్చి 'రెబెల్' సినిమా చేశారు ప్రభాస్ గారు. చేశారు. అవును. మేబీ వారితో మీకున్న అనుబంధం, మీతో వారికున్న అనుబంధం నాకు తెలీదు గానీ, హ్మ్. చాలా బిజీ షెడ్యూల్ మధ్య 'రెబెల్' సినిమా చేశారాయన. హ్మ్. ఫ్యాన్స్ అందరూ గూడా చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. హ్మ్. అవును. సో, ఇప్పుడెలా ఉంది ప్రభాస్ గారితో మీ రిలేషన్ గాని? ఏమన్నా ఎప్పుడన్నా కనిపిస్తే మాట్లాడు బావుందండి. బావుందండి. హ్మ్. అట్లాంటిదేమీ లేదండి. ప్రభాస్ గారు దేవుడు లాంటి మనిషండి. సో మంచి హీరో.